అసలు ఎలక్షన్లేమో కానీ గీ నడమ కొసర ఎలక్షన్లనే పార్టీల నడమ లొలులు గట్టిగా అవుతున్నాయి. సీటు చిన్నదైనా పెద్దదైనా మాదంటే మాదే అన్నట్టు ఫైటింగ్లు చేసుకుంటుర్రు, బొబ్బ బొబ్బ చేస్తుర్రు. ఇట్లనే మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఉప ఎన్నికలు చేయబట్టి ఏపీల పంచాయతీలు గట్టిగానే అయినాయి అన్నేమో కానీ తిరుపతిలో సోమవారం కిరికిరి గట్టిగానే అయ్యింది. మరి ఆఖరికి ఏమైందో చూద్దాం పర్రి. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎలక్షన్ ఆఖరి దాకా భలే రంజుగా నడిచింది పోన్రి. సోమవారం నాడు కార్పొరేటర్లు కిడ్నాప్ అయ్యిండ్రు, వాళ్ళని ఎత్తుకపోయిండ్రు అని ప్యాన్ పార్టీ వాళ్ళు బొబ్బ చేసిండ్రు. కానీ ఆ నలుగురు కార్పొరేటర్లు మాకేం కాలేదు, మంచిగా ఉన్నాం, లొల్లులు చూసి భయపడి వెనకకు పోయినాం అన్నట్టు ఈడియోలు విడుదల చేసిండ్రు. ఆఖరికి అట్లిట్లా మంగళవారానికి వచ్చింది ఎలక్షన్. ఇక మంగళవారం కూడా రెండు పార్టీలోళ్ళు సై అంటే సై అన్నట్టే నడిచింది ఎవ్వారం. సోమవారం నాడు మాయమైన కార్పొరేటర్లు వస్తారా రారా ఓటేస్తారా వెయ్యరా అని అంత పరిశాన్ అయ్యిండ్రు. మళ్ళీ ఏమన్నా లొల్లులు కావచ్చని పోలీసు వాళ్ళు ముందుగానే బందోబస్తు గట్టిగా పెట్టిండ్రు. ఇక ఆఖరికి వైసీపీ కార్పొరేటర్కు 21 ఓట్లు, టీడీపీ కార్పొరేటర్కు 26 ఓట్లు వచ్చినాయి. అటు వైసీపీ ఎమ్మెల్సీ పానం బాలేదని ఓటేనికి పోలేదు. ఇంకేమున్నది, డిప్యూటీ మేయర్ సీటు టీడీపీ వాళ్ళ ఖాతాల పడ్డది. అటు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్ సీటు కూడా సైకిల్ పార్టీ వాళ్ళే గెలుచుకున్నారు. ఇంకో దిక్కు అధికారం ఉన్నదని ఎట్టబడితే అట్లా లొల్లులు చేసి సీట్లు గెలుచుకున్నారని సైకిల్ పార్టీ వాళ్ళ మీద ప్యాన్ పార్టీ వాళ్ళు గరం అవుతున్నారు. గిట్లయితే ఎట్లా, ఏమన్నా న్యాయమేనా అన్నట్టు మాట్లాడుతుండ్రు. ఓటేసే టయానికి ప్లేటు ఫిరాయించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోర్టుకు ఎక్కుతారట. ఏమైతే గానీ కొసరు ఎలక్షన్లకు కూడా కొట్లాటలు గట్టిగానే అవుతున్నాయి. ఇట్లా చూసుకుంటే మరి వచ్చే 4 ఏళ్లలో ఇంకెంత ఆగమాగం ఉంటుందో అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్.